హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. దేవతలకు వేదాంగులు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనకు అనుగుణంగా నడుపుతున్నాడు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలతపైన ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బతికించగల ఒక విద్య ఉంది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులను తిరిగి మళ్ళీ బతికించడం, మళ్ళీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది. ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఎంతవరకు ముగిసేది కాదు, నిరంతరం జరుగుతూనే ఉండేది. దేవతలకు ఇలాంటి సంజీవిని లేనందువల్ల శత్రువులైన రాక్షసులతో ఎడతెగని యుద్ధం చేయవలసి వస్తుంది. ఈ యుద్ధంలో చాలామంది దేవతలు నష్టపోయారు కూడా. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి అతడి సహాయం కోరాడు. ఎలాగైనా సరే రాక్షస గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడై ఆయన శిష్యుడు అవ్వాలని కచుడిని కోరుకున్నారు. శుక్రాచార్యుడి వద్ద నమ్మకం కలిగిన శిష్యుడిలా వ్యవహరించి సంజీవిని రహస్యాన్ని తెలుసుకొని దేవతలకు మహోపకారం చేయాలని దేవతలు కచుడిని కోరారు. కచుడు దీనికి అంగీకరించారు. రాక్షస రాజైన శుక్రాచార్యుని దర్శించుకోవడానికి అతడి పట్టణానికి వెళ్ళాడు. శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళిన కచుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, నా పేరు కచుడు, అంగీరస ఋషి మనమణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి, మీ విద్యనభ్యసించడం కోసం వచ్చిన బ్రహ్మచారిని అన్నాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కచుడితో, నీవు మంచి కుటుంబానికి చెందినవాడివే, నిన్ను నా శిష్యుడిలా స్వీకరించాను. బృహస్పతి వారి పట్ల నాకున్న గౌరవ భావాన్ని కూడా ఈ విధంగా చూపుతాను అన్నాడు శుక్రాచార్యులు. కచుడు శుక్రాచార్యుడి వద్ద ఎన్నో ఏళ్లుగా విద్యను అభ్యసిస్తున్నాడు. గురువుగారి గృహ సంబంధ కార్యాలు కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నాడు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉంది. ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ ఉంది. కచుడు తనను వీలైనప్పుడల్లా దేవయాన్ని ఆటపాటలతో సంభాషణలతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు. అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మీరలేదు. కచుడు శుక్రుడికి ప్రియ శిష్యుడు కావడమే కాక దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు. వీడెలాగైనా శుక్రాచార్యుడి వద్దనున్న సంజీవిని విద్యను సంపాదిస్తాడేమోనని అనుమానించి అలాంటివి జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారు. ఒకనాడు కచుడు తన గురువుగారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతని ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు. సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి. కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది. సూర్యాస్తమయం అయింది. రాత్రి వెలిగించవలసిన అగ్నిహోత్రాలు మెలిగాయి. ఇంకా కచుడు ఇంటికి చేరలేదు. పశువులు మాత్రమే వచ్చాయి. కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు, అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడ్చింది. చనిపోయి మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుడిని శుక్రాచార్యుడు సంజీవిని విద్యతో తిరిగి బ్రతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు. ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైందని దేవయాని అడిగింది. తాను పశువులను మేపుతున్నప్పుడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు, మళ్ళీ ఎలా బతికానో తెలీదు అని చెప్పాడు. మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులను కోస్తుండగా రాక్షసులు అతనిపై పడి చంపేశారు. ఆ శరీరాన్ని ముద్దలుగా నూరి సముద్రంలో కలిపేశారు. ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో దేవయాని ఆందోళన చెంది మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడు తిరిగి సంజీవిని విద్యతో కచుడిని సంజీవిని చేశాడు. అతడు నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. మూడోసారి కూడా కచుడిని రాక్షసులు చంపేశారు. ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికి ఇచ్చారు. రాక్షసులు ఆచారం ప్రకారం సారను గురువుగారికి ఎలాంటి అనుమానము రాకుండా అందచేసి తాగించారు. తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు. పశువులు యథాప్రకారం కచుడు లేకుండానే ఇంటికి వచ్చాయి. మళ్ళీ దేవయాని తండ్రి వద్దకు కచుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది. శుక్రాచార్యుడు కుమార్తెను ఓదార్చాడు. చనిపోయిన కచుడిని నేను అనేకసార్లు బ్రతికించాను. రాక్షసులు ఎలాగైనా కచుడిని చంపి తీరాలని నిర్ణయించుకున్నారు. మరణం అనేది ప్రతి జీవికి సహజంగా సంభవించేదే. ఈ విషయంలో నీ వంటి బుద్ధిమంతురాలు చింతించడం తగదు. నీకు అందం, యవ్వనం ఉన్నాయి. నువ్వు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితమంతా
ఆనందంతో గడుపు, అంతేగాని విచారించొద్దు అన్నాడు శుక్రాచార్యుడు. దేవయాని కచుడిని గాఢంగా ప్రేమించింది. తండ్రి చెప్పిన ధర్మపన్నాలు ఆమె ప్రియ వియోగ బాధను తొలగించలేకపోయాయి. కచుడు గుణవంతుడే, మనకు సేవలందించాడు, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. నేను అతన్ని గాఢంగా ప్రేమించాను. అతన్ని చంపినందుకు నాకీ జీవితం భరింపలేకుండా మారిపోయింది. కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తాను అని తండ్రితో చెప్పి నిరసన వ్రతం చేపట్టింది. శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విదారక స్థితిని చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు. ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసులు జీవితం చెడిపోతుందని భావించాడు. సంజీవని విద్య ఉపయోగించి కచుడిని మళ్ళీ బతికించాలి అనుకున్నాడు. అయితే కచుడి శరీర బూడిద సారలో కలపబడి శుక్రాచార్యుడి ఉదరంలో ఉండటంతో దానిలో నుండి బయటకు వచ్చేందుకు వీలు లేకపోయింది. ఈ విషయమే కచుడి ఉదరంలో నుంచి ధ్వని ద్వారా గురువుగారికి తెలిపాడు. శుక్రుడిలో తీవ్ర ఆగ్రహం వెల్లడయింది. ఓయ్ కచుడా, నాలోకి నువ్వెలా వచ్చావు? ఈ పని కూడా రాక్షసులే చేశారా? ఈ వ్యవహారాలు చాలా చెడుగా ఉన్నాయి. జరిగిన విషయమంతా చెప్పు అని అడిగాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు కచుడు గురువుగారి ఉదరం నుండి. మహానుభావుడు, తపస్వి, జ్ఞాని అయిన శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. రాక్షసులే మద్యంలో కచుడి మృతు శరీర బూడిదను కలిపి తన పొట్టలోకి చేర్చాడేమో అనే అయోమయం వ్యక్తం చేశాడు. కుమార్తె వైపు తిరిగి, ప్రియ కుమారి, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఎదురయ్యింది. కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకొని బయటకు రావాలి, అంటే నా మృతి తప్పదు అన్నాడు. దేవయాని ఏడుస్తూ, అయ్యో, ఏ మార్గం చూసినా నా మరణమే నిశ్చయం అనిపిస్తుంది. మీ ఇద్దరిలో ఎవరు మరణించినా నేను జీవించను అంది. శుక్రాచార్యుడు ఈ చిక్కు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు. ఇదొక నాటకం అని అతడికి అర్థమైంది. ఓ బృహస్పతి కుమారుడా, నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది. నిశ్చయంగా నీ కోరిక నెరవేరినట్లే. దేవయాని కోసం నిన్ను బ్రతికించాలి. కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గం ఏంటంటే, నీవు నా పొట్టను చీల్చుకొని వచ్చేటప్పుడు నేను చనిపోతాను. ఆ తర్వాత నన్ను బ్రతికించడానికి గాను నీకు సంజీవిని విద్య ఉపదేశిస్తాను. తర్వాత నన్ను నువ్వు సంజీవిని చెయ్యి. అప్పుడు దేవయాని, మన ఇద్దరి విషయమైతే ఎలాంటి విచారము చెందవలసిన అవసరం ఉండదు అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవిని విద్యను ఉపదేశించాడు. కచుడు తక్షణమే శుక్రుడి పొట్ట చీల్చుకొని మేఘాలుగా విడిపడ్డ చంద్రునిలా ప్రకాశిస్తూ బయటకి వచ్చాడు. శరీరమంతా చీలికలై ఉన్న శుక్రాచార్యుడు మరణించాడు. తక్షణమే కచుడు తాను నేర్చుకున్న సంజీవిని విద్య ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుడిని బ్రతికించాడు. కచుడు శుక్రుడికి ప్రణవిల్లి ఇలా పలికాడు. అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేసేవాడే తండ్రి. మీ శరీరం నుండి బయటపడినందుకు మీరు నాకు తల్లి కూడా అయ్యారు అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు. తాను ప్రారంభంలోనే నిశ్చయించుకున్న విద్యాకాలం కూడా పూర్తయింది. దేవలోకం వెళ్ళాలి. గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయాని కచుడితో ఇలా అంది. ఓ అంగీరస పుత్రుడా, నీ దోషం లేనిది జీవితం, నీ విద్య, నీ వంశ మర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి. నీవు కఠిన బ్రహ్మచర్యం ఆచరిస్తున్నప్పటికీ నిన్నింతకాలము మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవిప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి నన్ను ఆనందింపచేయు అని దేవయాని అన్నది. కచుడు ఇలా అన్నాడు. ఓ నారీరత్నమా, నీవు నా గురువుగారి కుమార్తెవు అయినందువలన నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు. నీ తండ్రి గర్భాన్ని చీల్చుకొని బయటకు రావడం వల్ల నేను బ్రతికాను. కనుక నేను నీకు సోదరుడను, నీవు చెల్లెలివి. పెళ్ళాడమని నువ్వు నన్నడగడం అక్రమం అన్నాడు. అందుకు దేవయాని, నీవు బృహస్పతి కుమారుడవు గాని నా తండ్రి కుమారుడవు కావు. నిన్ను నా తండ్రి బ్రతికించిన కారణమే నేను నిన్ను ప్రేమించడమే. నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తున్నా. ఎప్పటికైనా నీవే నా భర్తవు కాగలవని ఆశిస్తున్నా. ఎలాంటి పాపం అంటని నా వంటి దాన్ని, మాయలు మర్మాలు తెలియని దాన్ని, నీ పట్ల మిక్కిలి మక్కువ ఉన్నదాన్ని నన్ను నీవు విడిచిపెట్టడం సరికాదు అన్నది. అందుకు కచుడు, అధర్మ మార్గాన్న ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించకు. నీవేమో సౌందర్యవతివి, కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు. కానీ నేను నీకు సోదరుడనే. దయచేసి నాకు వీడుకోలు ఇవ్వు. నిత్యము నిరంతరము నా గురువైన శుక్రాచార్యుడిని పూర్తిగా పూజిస్తూ ఉండు, సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడి నుండి దేవతల రాజు అయిన ఇంద్రలోకానికి బయలుదేరాడు. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు. ఇదండి దేవయాని ఇంకా కచుడి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.